నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ లో తీవ్ర కలకలం. భక్తుల విశ్వాసాలపై దెబ్బ. చంపాపేటలో అర్ధరాత్రి దుర్గమ్మ విగ్రహం మాయం. హైదరాబాద్ నడిబొడ్డున దిగ్భ్రాంతికర ఘటన. నిన్నటి వరకు పూజలు అందుకున్న అమ్మవారే కనిపించకుండా పోయారు. చంపాపేటలోని కటికెలకుంట ప్రాంతంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు మాయం చేశారు. పొద్దున్నే గుడికి వెళ్లి చూసిన భక్తులు ఖాళీగా ఉన్న పీఠాన్ని చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇది కేవలం దొంగతనమా లేక మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర కోణమా? అర్ధరాత్రి వేళ గుడిలోకి చొరబడింది ఎవరు? విగ్రహాన్ని ఎక్కడికి తరలించారు? స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడపడుతున్నారు. చంపాపేటలో సంతోష్ మాత టెంపుల్, దుర్గామాత టెంపుల్ విగ్రహం, పంచలోల విగ్రహం, ఇంకోటి అమ్మవారి మట్టి విగ్రహం ధ్వంసం చేసి కొంతమంది దుండగులు అమ్మవారి విగ్రహం ఎత్తుకోవడం జరిగింది. ఈ అమ్మవారి టెంపుల్ ఒక 10 సంవత్సరాల ముందు చిన్న టెంపుల్ ఉండే, దాన్ని ఒక అందరం కలిసి ఇక స్థానికులు అందరు కలిసి అమ్మవారి టెంపుల్ కట్టారు. ఈ టెంపుల్ ఒక 8 సంవత్సరాలు అయి కట్టి అందరితో ఇక్కడ చాలా మంది పూజలు, చాలా మంది మన బోనాల పండుగ కూడా చేసుకున్నారు ఇక్కడ బస్తివాసులు. ఇది రాత్రి ఇక్కడ వినాయకుని పెడదామని ఇక్కడ బస్తివాసులు అందరు ఉన్నప్పుడు రాత్రి 1 గంటల వరకు బస్తివాసులు ఇక్కడనే ఉన్నారు. అప్పుడే వినాయకుని బుక్ చేసి వచ్చినారు. వీళ్ళు వచ్చినాక 1 నుంచి 2 మధ్యలో ఈయనే ఉన్నారు. కానీ ఇది మధ్యరాత్రి ఏ టైంలోనో ఇది ఎత్తుకొని పోయినారు. ఇక్కడ కొంతమంది ఇబ్బంది చేసి ఉండే, అప్పుడు కొంతమంది ముస్లింలు కూడా ఈ ల్యాండ్ ఓనర్స్ కానీ అప్పుడు పెట్టనీయలే టెంపుల్. అప్పటి నుంచి ఒకసారి టెంపుల్ కట్టినప్పుడు కూడా కూలగొట్టడం జరిగింది, ఇబ్బంది చేసినారు. మాకు కూడా ఆయన మీద డౌట్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. అలాగనే లోకల్ ఎస్ఐ గారికి, సిఐ గారికి అందరికి ఇంటిమేషన్ ఇచ్చినాము. అందరు ఆల్రెడీ వచ్చినారు, చూస్తున్నారు. ఇవి మాకు ఈ చాయ్ బండి ఆయన పొద్దున 6:30కి మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అలా ఇట్లా విగ్రహాలు ఎత్తుకుపోయినారు, మొత్తం పలగొట్టేసినారు ఇదంతా అంటే, పొద్దున్నే లేచి చాయ్ బండి అయిననే అగరబత్తులు కానీ, దీపం కానీ, కొబ్బరికాయ కానీ ఆయన కొడతాడు ప్రతి వారం. చూసేవారికి అలా లేదు. చాయ్ బండి అయినా చెప్పడం చూసింది కాబట్టి మాకు చెప్పడం జరిగింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఈ ఘటనతో చంపాపేటలో తీవ్ర ఉద్రిక్తత, ఆందోళన నెలకొంది. అసలు ఏం జరిగింది? దుండగుల అసలు ప్లాన్ ఏంటి? పూర్తి వివరాలు క్షణానికి అందిస్తాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.